గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యో లోకాన్ సృజతి రజో రూపేణ బ్రహ్మణా పాల్యతే ప్రజాం సత్వరూపేణ విష్ణునా యో కురుతే తమసా రుద్రేణ లయః యో పృథివ్యప్తేజోర్వాయురాకాశాన్మయః స ఏవ ప్రణవాత్మకో విశ్వరాట్ పాతు మాం పాతు లోకానాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవా, దేవపారిజాతాన్ని ఈ దేవేంద్రునకు దక్కించి ఈ దేవలోకాన్ని కాపాడిన నారద మునీంద్రులకు మనం ఆజన్మాంతం కృతజ్ఞులు. శ్రీమద్ రమారమణ గోవిందా హరి. జగత్ కళ్యాణమూర్తులకు సుస్వాగతం. విజయోస్తు విజయోస్తు. మాటలోనే దయచేశారు మహాముని. మునీంద్ర, మీ ప్రతిజ్ఞ ప్రకారం పారిజాత వృక్షాన్ని తిరిగి పంపారు. విర్రవీగిన మా సత్యభామ గర్వం అణిచారు. మీకు నేను నా నందనవనం ఎంతో రుణపడ్డా. నేను నా అమరలోకం కూడా స్వామి. లోకంలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందచేయడమే నా ఆశయం. ఎంత మాట! లోకకంటకు నేను భస్మాసురాది దానవులు భస్మీభూతులు కావడానికి కారణభూతులు మీరే కదా స్వామి. అంతేనా ధర్మరాజా? మార్కండేయాది మహాభక్తులు, సతీ సావిత్రి వంటి పతివ్రతామ తల్లులు ప్రఖ్యాతి పడేయటానికి ఈ నారద మునీంద్రులేగా ఆధారం. అవును కుబేరా, స్వార్థరహితంగా పరమార్థాన్ని సాధించడానికి అవతరించిన కారణ జన్ములు వీరు. నారద మహర్షి అచంచల బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు. కాని ఇతన్ని కూడా వెనుక నుంచి నడిపించే మహత్తర శక్తి మరొకటి ఉన్నదని మాత్రము మర్చిపోకండి. ఆ ఆదిశక్తి హస్తాల్లో ఇతడు ఒక ఆట వస్తువు మాత్రమే. సర్వస్వతంత్రుడై ఇతడు సాధించేది ఏదీ లేదు. నన్నంత తేలిక చేస్తారేం బృహస్పతి? నేను మాయాతీతుణ్ణని, మహత్తర ప్రజ్ఞాశాలినని, విజ్ఞాన జ్యోతినని ఆ త్రిమూర్తులే ఒప్పుకున్నారు. బ్రహ్మపుత్ర, పొగడ్తలు ఎంత ప్రాజ్ఞులకైనా ప్రాణహాని సుమా. పొగడ్తలు కావే, ప్రత్యక్ష సత్యాలు. జనన వందిన నాడే జనకుడవు బ్రహ్మకు చదువు చెప్పిన బుద్ధిశాలి నేనే. ముక్కంటి వరమిచ్చి ముప్పు తెచ్చిన ఎట్టి దైత్యుల ద్రుంపగా దారి నేనే. తాళిగట్టిన యాలి తాపుల కోర్వని గోపాలుగాచిన గురుడనేనే. ఎన్నెల్ని మారులో ఇట్టట్టులైనట్టి అమరలోకముకెల్ల అండనేనే. అందుకనే నా తెలివితేటలకు మెచ్చెనలువయపుడో సిద్ధ పురుషుండవీవని శివుడు నుడివే. మాయకందవు నీవనే మాధవుండు ముగ్గురయ్యలు నన్నెద పొగడిరెపుడు. అదేం నాథ, ఆటమాని అలా నవ్వుతున్నారు? మగవాళ్ళ నవ్వులకు ఆడవాళ్ళ ఎట్టులకు అర్థాలుంటాయా సత్యాదేవి? వసంత, బ్రహ్మచారి శతమర్కట సమానుడు అన్నారు. అందుకే నీ వెంటబడి తిరిగే ఈ ఘోటక బ్రహ్మచారిని కూడా ఒక ఇంటివాణ్ణి చేయమన్నారు. నీకిప్పుడు పెళ్ళెందుకు వసంత? ఎందుకేమిటి, ఉండనీయవయ్యా. వివాహం పురుష లక్షణం అన్నారు. అది సలక్షణంగా సాగకపోతే అవలక్షణాన్ని కూడా అన్నారు. నిజమే సత్య, జీవితాన్ని చక్కదిద్దడానికి సంసారం ఒక్కటే సరైన పాఠం. నేడేమో మీ ధోరణి నాకు అర్థం కావటం లేదు స్వామి. ముందు నా ధోరణి అర్థమైందా ముకుందా? నీ మిత్రుణ్ణి, నీ భక్తుణ్ణి నన్ను ఏ విధంగా సరిదిద్దుతావో నీదే భారం. అవును, నా భక్తుల్ని సరిదిద్దే భారం నాదే. సత్య,
నేడు నీ వల్ల ఒక మహత్తర కార్యం నెరవేరవలసి ఉంది. రా. ఏమిటి స్వామి అది? భాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్య శక్తి శాసనకర్తయై నిలిచి సర్వచరాచర వస్తు ధర్మము త్రాసున తూచుచున్నడుపు దాని మహాత్మ్యమెరుంగలేగా నా దాసుడకండు నేడు పెడదారుల బట్టెను బ్రోవగావలే వసంత, మేము తిరిగి వచ్చే వరకు నేను నళిని జాగ్రత్తగా ఉంటాం. సలలిత మురళి, మంజుల రవళి, మోహన జావళి, అస్మదీయ మదీయ నళిని. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టు మాట్లాడు, లేకపోతే పళ్ళు. ఓహో, పెళ్లిగా నీకు చెప్తాను ఈ పని. అందాక గోళ్ళు గిందుకుంటూ కూర్చో, అవుతుంది నీ పెళ్లి. ఓహో, ఇవాళ గట్టిగా అడిగేశాగా. తిరిగి రాగానే అందరికంటే ముందు మన పెళ్లి చేస్తా అన్నాడు కృష్ణయ్య. రాగానంటే ఎక్కడికి వెళ్ళారే? చెప్పకూడదు, దేవరహస్యం. అందుకే నాకు చెప్పలేదు. అయితే ముప్పు లేదు. ఇదిగో చూడు, చూశాను. వనితలంతా మా వాసుదేవుని విడిచి ఉండలేరు, మా వాసుదేవుడు నన్ను విడిచి ఉండలేడు. నేను నిన్ను విడిచి ఉండలేను. మరి నీవు నన్ను విడిచి ఎలా ఉండగలవే? సంతోషించాను. శివా ముక్తి మార్గమును కనలేవా, ముక్తి మార్గమును కనలేవా, మాయా మోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా, భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా, శాంతుడవైతని వెదకుమదేదో, శాంతుడవైతని వెదకుమదేదో, శాశ్వతమగు ధ్రువా జీవా, ముక్తి మార్గమును కనలేవా. సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, దారాపుత్ర ధన ధాన్యాదిక మమకార పూజాడ్యము కొన్నావా జీవా, ముక్తి మార్గమును కనలేవా. మిథ్యామయమౌ మాయా జగమిది, మిథ్యామయమౌ మాయా జగమిది, మది విడువుము రాజీవా,
మది విడువుమురా జీవా నిత్య సత్యమౌ పరంజ్యోతిగని దరిజేరుమురా జీవా కనలేవా జీవా ముక్తి మార్గమును కనలేవా జీవా. సత్య సత్య నారదుడు వస్తున్నాడు. అయితే ఇక మనం మారిపోవలసిందేనా? సృష్టిలో ఏదైనా మారవలసిందే సత్య. దయచేయండి దయచేయండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇదిగో నిన్నే, ఎక్కడున్నావు? నారదులు గారు వచ్చారు. ఎవరు? నారదమునీంద్రుల. నమస్కారం నారదమునీంద్ర. శుభమస్తు. నా పేరు మీకెలా తెలిసింది? ఎందుకు తెలియదు స్వామి? ఆ వదనంలో విజ్ఞాన తేజస్సు, చేతిలో ఆ మహతి మరెవరుకుంటే స్వామి? ఈ మహతే నా చేత లేకపోతే ఈ జగత్తే నిలిచేది కాదు. వింటున్నావా? వారి గొప్పతనం వారే అలా చెప్పుకుంటున్నారు. లేకపోతే మన బొట్టి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇద్దరూ ఇద్దరేనయ్యా. వస్తా. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి స్వామి అది? ఇంకేముంది అమ్మా, మానవ జాతి కామక్రోధాది అరిషడ్వర్గాలలో పడి నాశనం అయిపోతోంది. సారం లేని సంసారంలో పడి మానవులు హీనులైపోతున్నారు. సంసారం పాపం అంటారా? పాపమేమిటి, శాపం కూడాను. అదేమిటి స్వామి? అర్థాంగి లేనిది ఆర్యధర్మాలు నెరవేర్చడం సాధ్యమా? స్త్రీ లేని పురుషుడు అసంపూర్ణుడంటారే. అవన్నీ సంసార బంధాల్లోంచి బయటపడలేక సమర్థించుకునే పెద్దల శుద్ధులు అంతే. అంతేనంటారా? ఆహా. అయినా కామక్రోధాదులలో చిక్కుకోవడం మా మానవులకు సహజమే కదా మునీంద్ర. అలా చిక్కుకున్న మానవులే కొంత నయం తాత. ఏలాంటి బంధాలు లేని దేవతలు మరీ మితిమీరిపోతున్నారు. ఆదిదేవులైన ఆ త్రిమూర్తుల్ని చూడు. భార్యల్ని ఒకరు మెడలో, ఒకరు జడలో, ఒకరు ఒడిలో కూర్చోబెట్టుకుని కులుకుతున్నారు. మితిమీరిపోయింది. బాగాను. ఇంకా నయం తాత. నేను ఆ తులాభార నాటకమే ఆడించకపోతే ఆ శ్రీరోలుడు ఆ కోపిష్టి భావ బాధపడలేక అవతారం చాలించి పారిపోయేవాడు. శ్రీకృష్ణుడంతటి వాణ్ణి ఆపద నుంచి కాపాడింది నేనే. స్వామి విశ్వపురుషుని విమర్శిస్తున్నారు. విమర్శించడం కాదమ్మా, ఆ సర్వాంతర్యామి సంసార బంధాల్లో పడి పడరాని పాట్లు పడుతున్నాడే అని విచారిస్తున్నా. దేవి, సంసారాల్లో ఉండే రుచి, ప్రేమానుబంధాల్లో ఉండే మాధుర్యం ఏది ఎరుగుని సన్యాసులు గనక అలా సెలవిస్తున్నారు వారు. స్వామి తాత, ఒకవేళ మీరే ఆ సంసారంలో పడితే? శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నాక సంసారమా? అసంభవం. అందమైన అమ్మాయి వెంటబడితే ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు స్వామి? విశ్వామిత్రుడు, శుకుడు మొదలైన మహర్షులే అనుకోకుండా ఆడదానికి దాసులయ్యారు. వారెక్కడా, నేనెక్కడా? వారిది అసంపూర్ణ అర్థజ్ఞానం, నా పరిపూర్ణ విజ్ఞానం. వారు మాయను జయించలేకపోయారు, నేను మాయను జయించిన మహాయోగి. స్వామి, మాట వరసకు మీరు గృహస్థాశ్రమం స్వీకరించారనుకోండి, ఆ బంధాల్లోంచి మీరు మాత్రం బయటపడగలరా? వద్దనుకుంటే వెంటనే వదులుకోగలను, అర్ధక్షణంలో. ఇక లోకమంతా మీలాంటి బ్రహ్మచారులైతే మరి సృష్టి నష్టమైనా నాకు ఇష్టమే. ఓహోహోహో, గొప్ప వేదాంతం సెలవిచ్చారు. తాత, అవ్వా, స్వామి వస్తాను. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నమో నమః. శ్రీమద్ రమారమణ గోవిందో.
స్వామి, నారదుల నుంచి మెలిమెలలాడే వెలిగేదో మీలో ప్రవేశించిందే, ఏమిటది? అది నారదునికి ఆదిశక్తి ప్రసాదించిన విజ్ఞాన తేజస్సు. ఆత్మస్థుతి దోషం వల్ల అతని నుండి తొలగిపోయి నాలో ప్రవేశించింది. మరి ఆయన మీద నల్లని నీడ వచ్చి పడిందే, అదేమిటి? అహంకార గర్వం వల్ల ఏర్పడ్డ అంధకారం అది, మహామాయ. పరనిందా దోషంతో నారదుడిని పూర్తిగా ఆక్రమించుకుంది. నేటితో నారద గర్వభంగానికి నాంది ప్రారంభమైంది. అంతటి మహర్షికి కూడా గర్వభంగమా? దేవి, ఈ సృష్టిలో సర్వజీవులు నిమిత్త మాత్రులు. సకల చరాచర సురక్షా దక్ష అయిన ఒకనొక మాత్ర శక్తి తన లీలతో హేలతో సర్వ జగత్తును నడుపుతుంది. బ్రహ్మాదులకు సైతం తెలియని ఆ మహాశక్తి ఆజ్ఞను అనుసరించి జీవులందరూ నడవలసింది. ఎవరి పరమార్థాన్ని గుర్తించక తామే సర్వశక్తులమని విర్రవీగుతారో వారిని ఆ మహాశక్తి తక్షణం శిక్షిస్తుంది. నా వెంట ఉండి నారద పరాజయాన్ని పరికిద్దుగానిగా. శ్రీమతి రమ రమ గోవింద. ఇక పెద్దలందరూ మా పురుషోత్తముడిని దీవించండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నా తండ్రి చాలా సేపటి నుంచి కూర్చున్నాడు, ఇక మంగళార్తి పాడి లేవతీండమ్మా. దేవకి, సంగీత కళానిధి అయిన నారదమునింద్రులు ఇక్కడ ఉండగా కోడళ్ళని పాడమని బలవంతం చేస్తావి. మునీంద్ర, నీ పేరేమిటమ్మాయి? మునీంద్ర, మా మాధవుని మీద ఒక్క గీతం పాడండి స్వామి. అంతకంటే నాకేం కావాలి నందనందన? జయ సుందర నంద బాల గోపీ జనలోలా గోపీ జనలోలా. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. పిలిచి వలచె భీష్మ తనయ వలచి గెలిచే సత్యభామ. పిలిచి వలచె భీష్మ తనయ వలచి గెలిచే సత్యభామ. వయసు మనసు ధారవోయు వనితలంతు లేరు. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెలతలెవరు. నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెలతలెవరు. నీదు భాగ్యమెన్న తరమా. నీదు భాగ్యమెన్న తరమ రసిక సార్వభౌమ. జయ సుందర నంద
తమకు? మరి బయలుదేరండి స్వయంవరానికి. మరి అక్కడ ఇంకెవరైనా ఉంటే? మీరున్నానుగా, మరి భయం లేదు. వెళ్ళిరండి. ఆ మహతని లేవండి, దాస్తాను. కృష్ణ, జాగ్రత్త సుమా. ఇక పదండి. ఆహా, నాకేదో సిగ్గుగా ఉందయ్యా. సిగ్గు విడిచినాడే స్త్రీ వ్యాపారంలో దిగాలి. చూడండి, అమాయకుడు అని తెలిసిందా, ఆడవాళ్ళు అల్లరి చేసి ఆడిస్తారు అదే పనిగా. ఓహో, ఆ మాత్రం నాకు తెలియకపోలేదు లేవయ్యా. క్రొత్త గనక ఆదిలో కొంచెం ఆందోళనగానే ఉంటుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు, విష్ణు విద్య. అందుకే చెప్తున్నాను. ఇక పదండి, కొంత దూరం నేను వస్తాను. నువ్వా? వద్దు వద్దు, నువ్వు వస్తే ఇక నన్నెవరు ప్రేమిస్తారు? అంత దూరం రానులేండి. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కాదు? నీవు నేర్పిన విద్య నేను ఎప్పుడైనా మర్చిపోయానా నీరజాక్ష? అది కాదు, నేను ఏ అమ్మాయి దగ్గర ఉండను ఆ అమ్మాయినే మీరు వరించాలి. అబ్బా తెలుసులేవయ్యా, తెగ చెబుతావు. శ్రీమద్ రమణ గోవిందో హరి. ఎవరది? చెప్పుగా మరి. చేయి ముందు. ఇదేమి కారు స్వామి? అబ్బే, మీ అమ్మాయి అనుకున్నాను. పైగా ఇది ఒకటా? ఏమిటమ్మా గోలక్కడ? చూశావా ఏం చేశాను? నీవనుకొని మీ అమ్మ కళ్ళు మూసేశాను. అలాగా స్వామి? దయచేయండి దయచేయండి. దయచేస్తున్నా. ఇంటింటికి దొంగ ద్వారాలు పెట్టించినట్టున్నాడు. ఇన్ని ద్వారాలు ఉన్నాయి కనుకనే ఈ ఊరికి ద్వారక అని పేరు వచ్చింది. ప్రేయసి ప్రేయసి, ప్రియుడనే ప్రేయసి. ఎవరా కూసేది? కంతుడు, జయంతుడు, కాబోయే నీ కాంతుడు, ఈ వసంతుడు. హనుమంతుడు. మూతి కన్ను మూడు వంకర్లు పోతే ఏమిటా చూపు? చూపుగా అది మారుని తూపు. ప్రేమతో కళ్ళు మూసుకుపోతుంటే చూపు ఇలాగే ఉంటుందిట. నీ ముఖానికి అందానికి తోడు పైగా ఇదొకటే. ముఖం చూస్తావేమే, నా మనస్సు చూడు. అయితే నువ్వు ఇక్కడే కూర్చుని ఏడు. సంగీతం. మురళి మనోహర మోహన కృష్ణుని వేడుక మిత్రుని చూడవే చెలియ జనన 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 గల్లు గల్లు మని గజ్జలు మ్రోయగ తక్రికృత తాం తాం అడుగిడి రావే తక్రికృత తాం తాం పరుగిడి రావే తక్రికృత తాం ఎక్కడికృతలే తక్రిత దీంత దిన నన్నిక చేరవే వయ్యారి నన్ను చేరి సయ్యాటలాడరవే వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే చక్కని చుక్కవు నీవే చందమామ నేనులే వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే చక్కని చుక్కవు నీవే చందమామ నేనులే వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే రంగారు చిన్నదానా బంగారు వల్లెదానా చెంగావి తీరదానా సరిగమ పనిసా ఈ పనిసా రంగారు చిన్నదానా బంగారు వల్లెదానా చెంగావి తీరదానా మరులు కొంటినే నారి కరుణించవే మిఠారి
శరణంటినే సింగారి మరులు కొంటినే నారి కరుణించవే మిఠారి శరణంటినే సింగారి వినుపించు ప్రేమ గీతం పప మమ గగగారి రేస నటింతు వింత నాట్యం తకతై 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 సై 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 వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరావే చక్కని చుక్కవు నీవే చందమామ నేనిలే వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరావే 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 సై 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 యా లేవకు లేవకు. నీ పేరు? మురళి. మురళి. ఆహా, నీ మాటలు ఆ ముకుందుని మురళీగానం కట్టే మధురంగా ఉన్నాయి. మురళి. పంతులు స్వామి ఎవరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఆవా. స్వామి స్వామి కొంచెం ఆగండి. పాపం అలసిపోయినట్టున్నారు, కొంచెం పాలు పుచ్చుకొని వెళ్ళండి. బాలా ఆ నాకెందుకు? ఆ పాలు ఆ వెన్న అంతా నువ్వే అనుభవించు. మరి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ నేర్చుకున్నాడు. మీరా మునేంద్ర? మంచి సమయానికి వచ్చారు, రండి. కూర్చోండి స్వామి. చంద్ర, మునీంద్రులకు త్వరగా వడ్డించు. పాపం ఎంత ఆకలితో వచ్చారో. ఉండబయ్యా, నీ లీల నీది, నా గోల నాది. స్వామి భోనించేసి వెళ్ళండి. ఎందుకు? వద్దులే, నిన్ను చూస్తేనే నా కడుపు నిండిపోయింది. వస్తా. శ్రీమద్ రమారమణ గోవిందో. సంతోషించాం గాని తంబురాను ఈ చిడతలు ఏమిటి సన్యాసులు కలిసావా? కలికి ఏం చేయలే, కళ్యాణం ఆడవే కలికి అంటే కాదు కాదని తోసేస్తుంటే సన్యాసిని గాక సంసారిని ఎలా అవుతానే సుందరి. నా ఏడుపేదో నన్ను ఏడవని. అమ్మా నాస్తి అయ్యా నాస్తి, చేతిలో చిల్లి గౌవ నాస్తి, భార్యా నాస్తి, బ్రతుకే నాస్తి, బిడ్డలు పాపలు ముందే నాస్తి, నాస్తి నాస్తి కిమ్మల్ నాస్తి. ఏ ఏ ఏ ఎందుకే అలా ఏడుస్తావు? మరి నువ్వు పద్యం చదువుతూ ఏడ్చావుగా. అది నా ఏడుపు కాదే, అది ఆ రాగంలోనే ఉంది. ఏడ్చినట్టే ఉంది గాని ఆ తంబురు అవతల మారేసి లేచిల్లారా. మరి పెళ్లి చేసుకుంటావా? ఒట్టు. ఒట్టు మీద ఒట్టు. ఇంతకు మన జాతకంలో కళ్యాణ యోగం లేదేం? కృష్ణ కృష్ణ. ఎవరు? మీరా? నేనే. ఈ చెట్లలో కూర్చున్నారే స్వామి, పెళ్లి కూతుర్ని వెతుక్కున్నారా? చాలేవయ్యా. నను రారమ్మని చేరబిల్చి
నను రారమ్మని చేరబిల్చి ఈ విధముగా నమ్మించి రావించి అందిన మాయాగతులెల్లబై కొలిపి వీధింద్రోచి త్రిప్పించి నీ జనముల్ నీవును గేలిసేయుదురే కృష్ణ కృష్ణ నారదుండింత చుల్కనయై తోచెనె నీకు నిన్నన పనేలా నేను మూర్ఖుండనై ఆ ఏమిటి స్వామి, మీ పెళ్లి అతి వైభవంగా జరిపి గురుదక్షిణగా కన్యాదానం చేద్దాం అనుకుంటున్నా. చాలే నేర్చుకున్నావు విద్య. ద్వారకలో నీవు లేని ఇల్లేది? అంతమందిలో లెక్కకు ఒక్కదాన్ని దక్కనిచ్చావు నాకు. అదేమి విచిత్రము! ఒకే మనిషి ఏమిటి, ఒకే సమయంలో అన్ని ఇళ్లలోనూ కనిపించడం ఏమిటి? అదే తమరే సెలవే ఉండే. అంతా మాయ. మాయాతీతులు కదా తమరు. అన్నీ తెలిసి కూడా ప్రతి ఇంటికి అలా ఎగబడ్డారేం స్వామి? వెర్రివాడా, ఆ జన్మ బ్రహ్మచారిని నాకెందుకయ్యా ఈ పెళ్లి పెడాకులను? నీవు నిజంగా నమ్మేశావాయే? ఆహా, నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుందామని అలా అడిగాను అంతే. దాంతో నీ దొంగదానాలు, నీ కపట నాటకాలు, నీ స్వార్థపరత్వం పూర్తిగా బయటపడ్డాయి. చాలు చాలు కానీ నా మహతిని నాకు ఇచ్చేయి. నా దారిని నేను పోతాను. కృష్ణ 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 చేసుకుంటానంది, పెళ్లి చేసుకుంటానంది. ఎవరు? పెళ్లి చేసుకుంటానంది. అమ్మయ్యా, ఇప్పటికి నా బరువు తీరిపోయింది. వెంటనే వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. ఓ త్వరగా రండి, లేకపోతే మళ్ళీ ఆవిడ మనసు మారిపోతుందేమో. అలాగే. ఇదిగో స్వామి. విన్నారా స్వామి? పాపం ఒకటే ఎడుపట. ఎవరు? ఓ అమ్మాయి మీరు ద్వారకలో తెగ తిరుగుతూ ఉంటే చూచి ప్రేమించిందట. అట్లాగా? పోనిద్దు, ఈ ఆడవాళ్ళ సంగతులు నాతో చెప్పకు. నేను అస్కలిత బ్రహ్మచారిని. ఓహో, ఇంతకు ఆమె ఏమంటోందో? ఏమంటుంది? నారద మునిందులను పెళ్లి చేసుకోకపోతే ఏ నదిలో దూకి చచ్చిపోతాను అని అంటుందట. అయ్యో పాపం, వద్దని చెప్పు కృష్ణ. ఏమిటి పెళ్ళా? అది కాదయ్యా, నదిలో దూకవద్దని చెప్పు. మరి పెళ్లి చేసుకుంటారా? ఏం చేస్తాం, ఆపద్ధర్మం. చూస్తూ చూస్తూ ఓ చిన్నది నా కోసం నదిలో దూకి చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు. అవునవును, పద పద. అని స్వామి, కాలుగాలిని పిల్లిలా ఇల్లు తిరిగి అలిసిపోయారు. చెమట్లు పోశాయి. ఆ నదిలో స్నానం చేసి విడుదరు గాని రండి. స్వామి, ఏ వీణ నా చేతికి ఇవ్వండి. ఓహో, నేనివ్వను. మహతి నీ చేతికిచ్చి నేను ఇది వరకు పడ్డ బాధలు చాలు. వీణి మీ అర్థాంగి వంటిది కాబట్టి మీతో పాటు సరిగంగా స్నానాలు ఆడాలనే మీ భావం. నీటిలో తడిస్తే చుడిపోదు. అవునయ్యో, నిజమే. తీసుకో స్వామి. చేతను పుష్పమాల. అబ్బబ్బబ్బబ్బా, నాదనుకునేదంతా తీసుకుంటేనే గాని ఊరుకోవు కదా మహానుభావ. నానే అహంభావాన్ని వదిలించడానికే కదా స్వామి ఈ ప్రయత్నం అంతా. శ్రీమద్ రమారమణ గోవిందో. వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల. ఓ
నా వయసు నా సొగసు వనానికే వెన్నెల యవ్వనానికే వెన్నెల జలముల తేనె తలుపుల చేప జలముల తేనె తలుపుల చేప నాకంటే తీరు నీకంటే మేలు నాకంటే తీరు నీకంటే మేలు తూపులుగా విసరుదు నా రిమ్మున నా వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల కలకలలాడే తామర చందం నామోమో అందం తామర చందం నామోమో అందం మోహముతో మాయలతో ఈ మహినే ఏలన నా వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల జీవహింస అయ్యో దెబ్బ తగిలిందా నేను చూడలేదు. చాలే కలువ పువ్వులంత కళ్ళు పెట్టుకుని చూడలేదంటావే అయ్యో పాప ఏది ఉండి నీ కట్టు కడతాను. ఓహో చాలా కొంటి కోణంగా ఉన్నావే. దెబ్బ తగిలిందే ఎంత నాటకం ఆడా? కాదు నాకు దెబ్బ తగలదుగా, నేను బ్రహ్మపుత్రుణ్ణి. అయితే అయ్యావు గాని ఇక ఇంటికి వెళ్ళు. బొత్తిగా భయభక్తులేని ఆడదానిలా ఉన్నావే చూస్తే. అరే బొత్తిగా ఆడదంటే అదిరిపడే మొగాళ్ళ ఉన్నావే చూస్తే. అది సరే గాని నీవెవరి చిన్నదానివి? అది సరే గాని నువ్వెవరి చిన్నాడివి? నేనా? సృష్టికంతకు మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ లేడు, ఆయన సుపుత్రుణ్ణి. పైగా అత్యద్భుత శక్తులు గల ఆజన్మ బ్రహ్మచారిని కూడా. మరి నీవు? నేనా? ఈ అడవికంతటికి ప్రభువైన రుద్రనొద్దర కూతుర్ని. కల్లా కపట వెరుగని కన్నెపడుచును తెలుసా? అయితే నీ పేరు? మరి నీ పేరు? నారద మునీంద్రుడు. నా పేరు మాయ. మాయ? మహా చక్కని పేరు. అన్నట్టు నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? నీకు? నాకు కాలేదు. పాప నిన్ను ఏ పెట్టా కట్టుకోనంది కాబోలు. నాకే నచ్చగా నేనే అడగలేదు. మరి నీకెందుకు పెళ్లి కాలేదు? నాకు నచ్చగా నేను ఇంకా ఎవరిని అడగలేదు. అయితే నే అడుగుతున్నాను. ఏంటి? అదే నీకెలాంటి వాడు నచ్చుతాడు అని. నన్ను కట్టుకునేవాడు సుక్కల్లో చందమామల్లే ఉండాలి, బాగా పాడాలి, నన్ను ఊరూరా తిప్పి ఇంతలన్నీ చూపించాలి. ఇంకే ఇవన్నీ మన లక్షణాలే. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పిన గుణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇటు చూడు. మరి 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 అబ్బబ్బా ఏంటిది? బాణి. ఓహో ఒంటిగా ఆడది గంట పడితే గంటలా వాగుతూ ఎంట పెట్టమేనా నీ కథ? కాదు, అది కాదు. నీ అందాలు చూస్తూ నా కనులకు విందులు చేసుకుందామని. అయితే నేను అంత అందంగా ఉన్నానా? ఇంత అంతానా? సందేహం ఉంటే నా హృదయాన్ని అడిగి చూడు. ఏది? సానా సానా నీ మోము చక్కని చందమామ
నెలత నెలత నీ నవ్వు పండు వెన్నెలల వెలుగే మగువా మగువా నీ మోవి మధురమౌ మధువు కాదే ఆ ఆ ఆ వనిత వనిత నీ చూపు చెరుకు విలుకాని తూపు ఆ ఆ ఆ ఆ చాలా బాగా పాడావే. మరి ఆ రాగం నాకు నేర్పుతా. ఓ నీకు నా మీద అనురాగం కలిగేటట్టు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదిగో ఒళ్ళు దగ్గరట్టు మాట్లాడు. ఏ మా అయ్యకి తెలిస్తే నిన్ను పనసకాయలో చెక్కేస్తాడు. పోనీ మీ అయ్యకు తెలియకుండా మన ఇద్దరం గాంధర్వ విధిని పెళ్లాడదాం. అప్పుడు ఏం చేస్తాడు మీ అయ్య? ఓహో ఒట్టి తొందర మనిషిలా ఉన్నావే. నీకు తెలియదు మాయా, ప్రేమకు ఆలస్యం పనికిరాదు. ఆ? ఆ. ఓహో. అబ్బో వానొచ్చేట్టుంది, నే పోతా. అలా నడిచిపోతే నీ పాదాలు కందిపోవు. అందుకని ఆకాశ మార్గాన తీసుకువెళ్ళి నేను మీ ఇంట్లో చేరుస్తా. ఏంటి ఆకాశంలోనా? ఆకాశంలో కూడా ఎగురుతా? ఆహా, నేను ఎప్పుడు మబ్బుల్లోనేగా తిరిగేది. ఆహా. ఏది నా చేపట్టుకో. ఇదిగో కళ్ళు తిరిగితే నన్ను కౌగిలించుకో. శ్రీమద్ రమణ గోవిందో. ఇదిగా సాలు గాని సుక్కల్లో కూడా వచ్చేసాం. హాస్యం చేయకు మాయా, నే ఎన్నడూ ఆడవాళ్లతో ఆకాశ మార్గాన తిరగలేదు. అందుకని అందుకనే నువ్వు ఒక్కడవే ఎగురు, ఆ సెట్ ఎక్కి నే పోతా. మాయా అబ్బబ్బబ్బా వాన వాన. అయ్యో పాప తడిసిపోతున్నావు. తలదాచుకోవడానికి ఏదైనా చోటుంటే బాగుండు. ఇలారా. పరుగు దూరంలో ఒక గుహ ఉంది, అక్కడికి పోదామా? చెప్పవే పదా. రా. అబ్బబ్బా వదరు, అగో గుహ, పద. అవునవును పదా. అబ్బా నాకు ఇక్కడ ఏంటో ఇదిగా ఉంది. ఇదిగో నాకు అలాగే ఉంది సుమా. భయలేదు భయలేదు. ఈ పురుష సింహం ఇక్కడ ఉండగా నీకెందుకు భయం? భయలేదు. ఏదో చదివానా? ఎత్తి పొద్దు చాలా ఉన్నాయే. తడిసైనా సరే నేను మా ఇంటికి పోతా. చూడు, వాన వెలిశాక ఇద్దరం వెళ్ళిపోదాం. అందాక కాస్త నిద్రపో. మరి నువ్వు? నేనా? నేను బ్రహ్మపుత్రుణ్ణి, నాకు నిద్ర రాదు. ఏమిటి నిద్ర రాదు? అయితే నీలో ఏదో దుర్బుద్ధి ఉందన్నమాటగా. లేపోతా. నాకు ఏ బుద్ధి లేదు గాని నీవు సర్ది చేయక కాస్త నిద్రపో. సరే ఇదిగో ఈ హద్దు దాటి వచ్చావా నీ పని చెప్తా.
రాక్షసులు మాయా ఏమిటి గోళ రాక్షసులు రాక్షసులు అంటావేంటి లేలే మా అయ్య రుద్రమ్మ దొర మా అమ్మ దుర్గమ్మ దొరసాని మా సంతానయ్య అట్లా చూస్తానంటే మా అమ్మ మా అయ్యకి మొక్కు నేనా నేను బ్రహ్మపుత్రుని నువ్వెంతోడమైనా తప్పదు పడు ముందు అది మా ఆచారం గ్రహచారం సలంగుండు చల్లంగుండు అమ్మి అందగాన్ని తెచ్చుకున్నావు నీ అదృష్టం అవ్వ అదృష్టం ఏమిటి ఇన్నాళ్ళు ఇంత ఇదిగా పెంచి ఈ పాడుమొహానికి ఇచ్చి పెళ్లి చేస్తావా నా పిల్లని తప్పదే మరి అది మన ఆచారం ఒక పెళ్లి కాని పిల్లోడు పిల్ల రేతిరంతా మన పెళ్లి గుహలో ఉంటే వాళ్ళకి పెళ్ళైనట్టేగా ఏంటి అయితే నాకు బావయ్యాడన్నమాట బావోయ్ పాడు కంపు మీ సరసాలకేమి కానీ ముందు గూడాలకు పోదండి పెద్ద సంబరంతో పెళ్లి చేద్దాం పెళ్ళా నాకెందుకు పెళ్ళి అలకసేయి కలుడయ్యా మర్యాదలని మా లావుగా చేస్తాంలే రా నన్ను ఎందుకు వేధిస్తాను నేను పెళ్లి చేసుకోను ఏ ఎందుకు చేసుకోవు బావోయ్ నేను అస్కలిత బ్రహ్మచారి ఆ జన్మ బ్రహ్మచర్యం ఉన్న వ్రతం అంత వడిగట్టుకున్న సన్యాసుడు అయితే రేతిరంతా పెళ్లి కాని పిల్లతో మా పెళ్లి గుహలో ఎందుకున్నా అయ్యా మరే రాత్రంతా నాతో ఏమేమో ఇచ్చుకలాడి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడా ఏమయ్యా అన్ని తెలిసిన బెమ్మపుత్రుడే కదా ఇట్టా మా బిడ్డను అన్యాయం చేసి పారిపోవటం నీకు న్యాయమేనా మాయా నాకెందుకు ఈ బలవంత పెళ్లి ఈ సన్యాసితో నువ్వేం సుఖపడతావు సాటి కులంలోని వాడిని ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చెయ్యి నన్ను పోని మనసారా నిన్ను ప్రేమించి మరోని కట్టుకోనా ఉహుం. నిన్నే కట్టుకుంటా నీ అంటే వస్తా నీతోనే ఉంటా మీ అందరికీ చేయెత్తి మొక్కుతాను నేను సర్వసంగ పరిత్యాగిని సాధువు నా దారిని నన్ను పోనిపండి పాలపిట్ట లాంటి పెట్టనిస్తామంటే దొట్టు చేస్తున్నాడు తట్టమొక్కమోడు అట్టు మాడగొడతావు కొట్టద్దు తప్పు రాముడు ఏయ్ ఈయన్ని కట్టేసి మన గూడాన్ని తీసుకురండి అక్కడ మన సావులతో చెప్పి బుద్ధి చెప్పిద్దాం నన్ను పోనివ్వండి శ్రీమంత మారవణ గోవిందో అయ్యో కృష్ణ ద్రౌపదీ సంరక్షగా ఎక్కడున్నావయ్యా ఎక్కడ శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. స్వామి కాపాడండి నేనా ఇప్పుడు ముల్లోకాలను కాపాడే బాధ్యత ఆ నారదమునీంద్రుడు తనపైన వేసుకున్నాడు. పోయి ఆయన కాళ్ళు పట్టుకోను ఆయన. స్వామి ఈ దీనుడే ఆ నారదుడు. మీరు నారదమునీంద్రులా? వీరిని ఇలా ఈడ్చు రావడానికి కారణం? వినండి సామె ఈయన నిన్న రేతిరంతా మా మాయతో పెళ్లి గుహలో ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళాడమంటే వద్దు పొమ్మంటున్నాడు. స్వామి మీరైనా చెప్పండి వీళ్ళతో నేను అస్కలిత బ్రహ్మచారిని. పెళ్లిగాక ముందు అందరూ బ్రహ్మచారులే. అట్టే వ్యక్తి చేయక ఏదో గుట్టుగా పిండాడండి. ఏమిటి బలవంతం, ఏమిటి దౌర్జన్యం? తపమో శ్రీహరినామ సంస్మరణమో త్రైలోక్య సంచారమో జపమో యోగమో సామగానమో జగద్రక్షాదక్ష సామర్థ్యమో ఎప్పుడు వీడని బ్రహ్మచారిని నన్ను హింసించి మీరెల్లరు విపరీతం వగు వర్ణ సంకరపు పెండ్లిన్ చేసుకోమల్దురే. అంతేనా? నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని దేశాలు చూపిస్తానని బెల్లించి మోసం చేస్తావా? అన్నిందలా నిన్ను నమ్ముకున్నందుకు ఇదే నా నిర్వాకం? నువ్వు ఉండవై ఈ సంగతి నేను కనుక్కుంటాను. ఆడవాళ్ళ బ్రతుకులు అన్యాయం చేసే వాళ్ళని ఊరుకోది దుర్గా. అమ్మా! ఆగు, ఈయనేమి చేయొద్దు. ఈయనే నా దొర, ఈయనే నా దైవం. అల్లుడి మీద నా నీ ఎలక కోరి కోరి కూతురు పసుపు కుంకం పాడు చేస్తావా? కావాలంటే నన్ను చంపు, చంపమ్మా.
చంపాలి. పెద్దోళ్ళమున్నామన్న భీతి లేకుండా ఈ మాయగాడితో తిరిగి మా మాన మర్యాదలు మంట కలిపాం. నీకు అడ్డం తగ్గితే కాని మా కులానికి మా గూడానికి ఈ మచ్చ మాయదు. కన్న కూతురిని చంపుకుంటావా? అవును, దీన్ని చంపి మన పరువు తిట్టలు బతికించుకుంటా. మాయా అయ్యా, అమ్మనేవి అనద్దు అయ్యా. అల్లారు ముద్దుగా పెంచాం, పెద్దదాన్ని చేశాం. మీ అందరికీ పెద్ద పేరు తెస్తానని ఎంతో పొంగిపోయా. పాడుదాన్ని ఈ పెద్ద వయసులో నీ ఆశలన్నీ నాశనం చేసి నీ గుండెల్లో తీరని చిచ్చు పెట్టాను. అయ్యా, ఈ పాపానికి నేను చచ్చిపోవడమే సరైన శిక్ష. నేను చచ్చిపోవడమే సరైన శిక్ష. అయ్యా, ఈ కన్న బిడ్డ కడసారి కోరిక ఒక్కటే, ఆయనకే అని చేయొద్దు, హాయిగా వెళ్ళిపోని. పాపం ఏ మాయ తెలియను. మాయా, ఎంతో స్వేచ్ఛగా సుఖంగా బతికే నీకు నా మూనాన కట్టాలు వచ్చాయి. నిన్ను హింస పెడుతుంటే నేను చూడలేదు, చూచి బతకలేను. నా ప్రాణాన్ని బలెట్టి నీకు ఈ బాధను తప్పిస్తాను. వచ్చే జన్మలోనైనా నీ పాదాలు సేవిస్తాను. ఆగండి, శాంతించండి. మాయా, నిష్కళంకమైన నీ ప్రేమ, నిరుపమానమైన నీ భక్తి, నిశ్చలమైన నీ మనస్సు ఇప్పటికి తెలుసుకోగలిగాను. నీవు ప్రేమరాశివి, త్యాగమూర్తి. త్రికరణ శుద్ధిగా అగ్నిసాక్షిగా నిన్నే వివాహమాడతాను. నీ వాడని నీ జోడిని జీవిస్తాను. మా రుద్రన్న ద్వారా మా దంపతుల్ని దీవించు. నారదుల వారు సంసారులైపోతున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో. అమ్మయ్యా, అయిందిరా పెళ్ళి. అయ్యో, మరి నాకెప్పుడే పెళ్ళి? చూడయ్యా, ఇదిగో మీ గూడు. దీనిలో చేరి శిలకా గోరింకలా కాపురం చేయండి. అల్లుడయ్యా, నీకు వేరే చెప్పక్కర్లే, అన్ని విద్యలు వచ్చినోడివి. ఇద్దరుంటే ఏం లాభం, బుద్ధులుండద్దు. అల్లుడయ్యా, అవం శుభం తెలియని పిల్ల. అయ్యా, ఎలా కన్నాము, ఎలా పెంచాము, ఇవాళ నీ చేతుల్లో పెడుతున్నా. ఇక అమ్మవైనా అయ్యవైనా దేవుడవైనా నువ్వే. ఇదిగో, మా అప్పనే ఉందంటే నీ డెప్పు ఎగురుద్ది. ఇదిగా మా అన్నని ఏమన్నా అంటే చెన్ను ఇరుగుద్ది. అయ్యో నా తల్లి, మనిషి చూస్తే మంచోడుగా కనపడ్డా, మరి ఎలా బుద్ధి చెప్పుకుంటావో ఏమో. అయ్యా, చాలే, మా పిల్లని పల్లెత్తి మాట అన్నామంటే పడేది లేదు. అది కంట తడుతుందంటే మా గుండెల్లో మంటలు లేస్తాయి. గూడు దాటి బయటకు అడిగెట్టావా? గోడల్లో పొడిచి గుడిసిలోకి ఇసిరాయిను. అయ్యో, నా మాట కూడా బాగా చెవిని పడాయి. మన ఆచారాలు తెలవదంటాడు, ఆనికి చిక్కొచ్చుద్ది. అల్లుడయ్యా, అల్లుడికి మగజీవాన్ని అరణం ఇవ్వటం మా కులాచారం. ఇదిగో నీ మరిది, నీ దగ్గరే ఉంచుకో, నీ ఇట్ట వచ్చినట్టు ఏలుకో. అమ్మా, వెళ్ళొస్తా. రాయే, పోయేస్తాను తల్లి. అమ్మా, రాయే. అమ్మా. నల్లి, నన్ను కూడా మా బావే చేసేసుకున్నాడు. ఇక నిన్నెవడు చేసుకుంటాడే? సంత, విచారించకు, నీ పెళ్లి వెంటనే చేస్తాను. వెళ్ళవయ్యా, అన్నీ చేసావు కానీ. మాయా, మాయా, నా మీద కోపమా? నాకెందుకు పాపం? మరి నన్ను అంటుకోవద్దు. మేము అడవి జాతి వాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. కాదు ప్రేయసి,
నీవు జగజ్జనని అయిన ఆ సరస్వతీదేవి గారాబు కూడవి, త్రిజగన్నేత అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ వంశవర్ధనివి, బ్రహ్మర్షి శ్రేష్ఠుడైన ఈ నారద మహర్షి అర్థాంగి మాయ. మాయ నా పేరు మాత్రమే మాయ, నీ మనసు మాట అంతా మాయ. పొద్దున్న ఎక్కడికి పోయింది ఈ ప్రేమంతా? దులిపి కొట్టావే పోతాను అంటూ. అది కాదు దేవి, నీకు నా యందు ఎంత ప్రేమ ఉందో చూద్దామని అలా నాటకం ఆడాను అంతే. నా ఒప్పుల గొప్ప. పోనీ అదే నా తప్పైతే క్షమించు. చూడు, ఇంకా కోపమేనా నా చిలుక?